హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు శ్రీవారు నే పెళ్ళాడుతున్నా. రచయిత బివిఎస్ ప్రసాద్ గారు. పరమానందం జీవితం పరమాన్నంలా సాగిపోయింది ఇన్నాళ్ళు. కాదు ఇన్నేళ్ళు. వేసిన జీడిపప్పులన్నీ తన విస్తట్లోనే పడితే ఇకనే పరమానందం పరిస్థితి అదే. ఉన్నట్టుండి నీకు షుగర్ వచ్చిందోయ్, రేపటి నుంచి స్వీట్లు తినకూడదని డాక్టర్లంటే జీవితంలో సడన్ బ్రేక్ పడ్డట్టు పరమానందం పరిస్థితి తారుమారయింది. పెళ్ళం తాయారు డిక్లరేషన్తో. అమ్మో నా పరువేం కావాలి విని గుండెలు కొట్టుకున్నాడు. తాయారు తాను పెళ్లి చేసుకుంటానంటుంది. సమస్య చిన్నది కాదు. ముసిరిన క్యుములోనింబస్ మేఘాలతో కారు చీకట్లో కమ్ముకున్నట్లుంది అతడి భవిష్యత్తు. నిజంగా తాయారు మళ్ళీ పెళ్ళాడితే తను పెనుచీకటియే లోకం, చెలరేగే నాలో శోకం, విషయమే మా ప్రేమ, విధియే పగయే, పాత గోల్డెన్ హిట్ పాడుకోవలసిందే. పక్కింటి జగన్నాథం చెవిలో చెప్పుకున్నాడు మెల్లిగా. నా పెళ్ళాం పెళ్ళాడుతానంటుందిరా అని అదిరిపడి. అదేంటి అన్నాడే కానీ మారు మాట ఏం మాట్లాడాలో తోచలేదు. ఎంచేతనంటే పరమానందం భార్య తాయారమ్మ ఏం చేసినా జగన్నాథం భార్య అలివేలు ఖచ్చితంగా అదే చేస్తుంది. వాళ్ళింట్లో కాఫీ పొడి పాల ప్యాకెట్టు బ్రాండ్ మారాయంటే వీళ్ళింట్లోనూ మారాల్సిందే. తాయారు రాత్రిళ్ళు చీర కట్టడం మానేసి నైటీలు వేస్తుందంటే అంతే, అలివేలు అలాగే దర్శనమిస్తుంది. కనుక ఇవాళ పక్కింటి తాయారు పెళ్ళాడతా అంటే రేపు తన భార్య అలివేలు నోటి వెంట అదే మాట వినాల్సి వస్తే వామ్మో కొంప కొల్లేరే. భయం చుట్టుకొచ్చింది జగన్నాథానికి. ధైర్యం తెచ్చుకొని ఏదో చిన్న విషయాల్లో అంటే పోనీలే అని ఉదాసీనంగా ఉన్నాడు కానీ ఈ సీరియస్ సమస్యను పెద్దది కానీకూడదు. పరమానందం ఇంట్లోనే సమసిపోవాలి అని నిర్ణయించి ఆ దిశగా ఆలోచించాడు జగన్నాథం. పిల్లలకు కూడా పెళ్ళిళ్ళయ్యి రిటైర్ అయిన ఈ మలి వయసులో మళ్ళీ పెళ్ళా? ఇంతకీ మీకే విషయంలో బెడిసిందోయ్? ఏంటంట? విడాకులిస్తుందా? పిల్లలేమనుకుంటారు? ఇన్నేళ్ళు సంసారం చేసిన ఆవిడకు పతియే ప్రత్యక్ష దైవం అని ఆ మాత్రం తెలీదు? ఊదరగొట్టసాగాడు. నువ్వొకడివి అర్బకు ముఖం వేసుకొని నోరు ఎల్లబెట్టుకుని చూస్తూ నుంచుంటావు. 4 ప్రశ్నలు తగిలించావా? పుట్టింటికి పోతానని బెదిరిస్తుందా? జగన్నాథం ప్రశ్నల పరంపరకి పరమానందం దగ్గర సమాధానం లేదు. ఇవాళ రాత్రికి తిరగబడు, ప్రశ్నించు, విడాకులు ఇస్తానని బెదిరించు, ఎవరిని పెళ్ళాడతానని అంటుందో అడుగు. ఇంకేమేమి ప్రశ్నలు సంధించాలో బాగా నూరిపోశాడు జగన్నాథం. చివరగా రేపొచ్చి ఏమైందో చెప్పు ముక్తాయించాడు కూడా. ఇలాంటి మొగుడు పిల్లాల విషయాల్లో తనేదో తోచిన నిర్ణయం తీసుకోవాలి కానీ పక్కింటి వాడి సలహాతో కాపురం నిలుస్తుందా? జగన్నాథం దగ్గరకు మ్యాటర్ తీసుకొని పోయి తప్పు చేశానేమో అనే అపరాధన భావన వెంటాడింది కాసేపు. పక్క మీద పడుకొని తాయారు తాపీగా పుస్తకాలు తిరగేస్తుంది. ఏమిటోయ్ తాయారు, ఎదురింటి లావణ్యతో నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పావట? పరమానందం గొంతు వణికింది. అవును చెప్పాను. తప్ప? చేసుకోబోతున్నానని మీతో కూడా చెప్పానే కదా అంది నవ్వుతూ. మళ్ళీ నవ్వుతూ మీరు మాత్రం పక్కింటి జగన్నాథం గారికి చెప్పలేదు అని అడిగింది తాయారు. పరమానందం పెళ్ళం కొంగుచాటు మనిషి. ఎవరితోనైనా గొడవ పడితే పెళ్ళం డాలులాగుండేది. ఇప్పుడు ఆ డాలుతోనే యుద్ధమాయే. జగన్నాథంగాడు అలివేలమ్మకి మేం మాట్లాడుకున్నదంతా చెప్పేసుంటాడు. జగన్నాథం అడగమన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబడదాం అనుకుంటే వెయ్యబోయే ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా వరుసగా తానే చెప్పేస్తుందేమో గొనుక్కోసాగాడు. అలాగని ఊరుకోలేదు. ధైర్యం తెచ్చుకొని మనవల్ని ఎత్తుకునే వయసులో పెళ్ళాడతావా, విడాకులిస్తావా అని అడిగాడు. స్వరం పెరిగింది. ఏం కారణం చూపెడతావు? దేనికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. సిగ్గుగా లేదు? ఏం చెయ్యలేక ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతీసి లొంగదీసుకోవాలని కోపాన్ని కక్కాడు పరమానందం. తాయారు అనునిత్యం నడినెత్తికి నవరత్నం తైలం పూస్తుంది. ఆ ప్రభావంతో చల్లచల్లని కూల్గా ఉంది. నేను పెళ్లి చేసుకుంటానబ్బా, రెండో ఆలోచనే లేదు, డిసైడ్ అయిపోయా అంది. ఉసేవ్, నీకు నాకు కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలుండొచ్చు. అంత మాత్రం చేత
నన్ను వదిలేస్తావా? బేరానికి వచ్చాడు వేరే దారి లేక. మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోతానండి? అయ్యో అవేం మాటలు? తాయారు జాకెట్లోంచి మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుంది. నిన్నొదలనంటుంది, పిల్లాడతానంటుంది. పరమానందానికి లాజిక్ అంతు చిక్కలేదు. కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది. పక్క రోజు జగన్నాథం ముఖం చూడటానికి పరమానందం ఇష్టపడలేదు. నిన్న తొందరపడి వీడితో వాగకుండా ఉండాల్సింది. ఇంటి వ్యవహారం నడిరోడ్డుకి ఎక్కేలాగుంది. వాడిప్పుడు రాత్రి ఏమైంది, నీ పెళ్ళాం పెళ్ళెప్పుడు, డేట్ ఫిక్స్ అయిందా అని జోక్ చేయగలడు. అందుకే మొహం చాటేశాడు. ఇప్పుడు అక్కడ టైం ఎంత? తాయారడిగింది కొడుకు శ్రీరామ్ని. రాత్రి 10 అయిందమ్మా. మీకు ఉదయం 8 కదా? శ్రీరామ్కి న్యూజెర్సీలో ఉద్యోగం. అమ్మా ఆప్యాయంగా పిలిచాడు తల్లిని. ఏరా అంది ఇంకా ఆప్యాయంగా. నాన్నగారు దేనికో కంగారు పడిపోతున్నారు. దేనికి? తండ్రితో మాట్లాడినప్పుడు ఏదో విషయంలో తల్లిదండ్రులు గొడవ పడ్డట్టు గమనించాడు శ్రీరామ్. ఓ అదా, చిన్న విషయమే లేరా, రేపటికి సాల్వ్ అయిపోతుంది అంది. ఓకే అమ్మా, టేక్ కేర్, బాయ్ అని చెప్పాడు కొడుకు. చాటుగా విన్న పరమానందానికి చిన్న విషయం అనేసరికి చిర్రెత్తింది. ఇప్పటికే చిందులు తొక్కుతున్న పరమానందం తాయారు కొత్తగా ఏమండోయ్ శ్రీవారు, పేపర్లో యాడ్ ఇచ్చాను, రేపొస్తుంది, ప్రకటన చూడండి అనేసరికి ఇక తట్టుకోలేక హైదరాబాద్లో ఉన్న లక్ష్మీప్రసన్నకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పేశాడు. అంతే, సాయంత్రానికల్లా లక్ష్మీప్రసన్న తన కూతురితో పాటు ఇంట్లోకి దిగింది. కాసేపు అయ్యాక మెల్లగా అమ్మను మాటల్లోకి దించింది. తండ్రిని పక్క గదిలో పెట్టి తలుపు లాక్ చేసింది. ఏమిటే అమ్మా, నాన్నతో హాస్యాలు ఆడుతున్నావా? నువ్విప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమిటే? అవును అన్నాను, చేసుకుంటాను. అవ్వా నవ్విపోతారే. పోనీ అంది నవ్వుతూ. అమ్మ మాట్లాడిన తీరు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అమ్మలో ఏ దోషమో లేదని అర్థమైంది. తాడును చూసి పామనుకొని భ్రమిస్తున్నట్లు భోలా మనిషి నాన్నగారి భయమే గాని విషయం లేదని గ్రహించి నాన్నగది తలుపు తీసి రమ్మంది. నాన్నో వైపు అమ్మో వైపు నడి మధ్య ప్రసన్న తీర్పు చెప్పే న్యాయమూర్తిలా సీరియస్గా ముఖం పెట్టి అమ్మ వైపు చూస్తూ అడిగింది. ఏమే అమ్మా, నాన్నతో నువ్వు పెళ్ళాడతానంటావంట, నిజమేనా? ఎన్నిసార్లు చెప్పిస్తారే అన్నాను. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చానని చెప్పానుగా. విసిగిపోయి ఉన్న పరమానందం విషాదవదనం చూసి కూతురికి జాలేసింది. నాన్నకు దగ్గరగా వచ్చి బుగ్గగిల్లింది. ఓ పిచ్చి నాన్న, అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంతలా తెగేసి చెబుతుంది. యాడ్ కూడా ఇచ్చానంది. మీరడిగితే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తానని కూడా అంది కదా. అమ్మ పెళ్లి చేసుకుంటానంటే బాధపడ్డారు, భయపడ్డారు, ఆందోళన పడ్డారు. కానీ ఆమె పదే పదే ఆ మాట ఎందుకంటుంది? ఆమె మనసు దగ్గరై కనుక్కున్నారా? ఆ ప్రయత్నం మీరు చెయ్యలేదు. అందుకే ఈ అపోహ. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్న తండ్రిని అమ్మకు చేరువుగా చేర్చి ప్రశ్నల పరంపర మళ్ళీ సంధించింది. నువ్వింతకీ అంత రెవల్యూషనరీ డెసిషన్ ఎందుకు వచ్చినట్టే వివరంగా చెప్పు. ప్రేమ అధికారం మేళవించి ప్రశ్నించింది ప్రసన్న. ఏముంది, ఒకరు ఆచేదా తీర్చేదా? ఈ ప్రాబ్లం ఇంటింటి ప్రతి ఇంటా ఉండేదే. కాకపోతే మన ఇంట్లో కాస్త ఎక్కువ. ఏమిటేమిటి చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రసన్న ఆసక్తిగా ఆమె కేసి చూసింది. మీ నాన్న రిటైర్ అయి 4 ఏళ్ళు అయిందా? ఏం లాభం? ఎన్నిసార్లు చెప్పి చూశాను, ఏమన్నా విన్నారా? మారారా? నాన్నతో నీకు ఇబ్బంది ఎక్కడే అంది. ఆయన ఒట్టి సాదా మనిషి అని సర్టిఫై చేస్తూ. మీ నాన్న ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టమంటే పెట్టరు. అన్నీ అస్తవ్యస్తం చేస్తారు. పోనీ ఏ సాయంత్రమో ఉదయాన్నో ఇల్లు సర్దుతారా అంటే లేదే, వాకింగ్ అనో మీటింగ్ అనో తప్పించుకుపోతారు. ఆయన రిటైర్ అయ్యి నాకేం ప్రయోజనం? పైగా స్నేహితులు ఫోన్ చేసి మరీ పిలుస్తారు. వాళ్ళు రాగానే ఏమై టిఫిన్లు చేయి అని ఆర్డర్లు. ఖర్చు పెరిగిపోతుంది మగడా అంటే పట్టించుకోరు. బజారుకి వెళ్ళి ఇంటి సామాన్లు నేనే తెచ్చుకోవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, వంటలు వండాలి, వేడి వేడిగా వండి పెట్టాలి, టీలు కాఫీలు వేళకి ఇవ్వాలి, వచ్చిన ఫ్రెండ్స్కు ఇవ్వాలి. అబ్బబ్బో నేను చేయలేనమ్మా, నా వల్ల కాదు.
మన ఏరియాలో పని మనుషులు దొరకరు, దొరికినా 4 రోజులు పట్టుమని రారు. "హ్మ్" అంటూ కంటిన్యూ చేసింది తాయారు. మీ నాన్నతో పాటు నేను ఉద్యోగం చేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యానా? నేనేం గానుగ ఎద్దును కాను. నేను మనిషినే. రిటైర్ అయిన మగాడు తీరిగ్గా కూర్చొని ఇదితే అదితే అంటాడు. చచ్చేదాకా చాకరీ చేసే కాంట్రాక్ట్ అంటేనే పెళ్ళి ఆడదానికి. నాకు ఈ పనిలోంచి రిటైర్మెంట్ అక్కర్లేదా? చెప్పు లక్ష్మి. అమ్మ ఆవేశంలో అర్థముంది. తాయారు చెప్పుకుపోతుంది. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. నేను ఈ బంధం నుండి రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. యాడిచ్చింది కూడా అందుకే. ధీమాగా సూటిగా చెప్పేసింది తయారమ్మ. ఇంకా మగాడు పెళ్లి చేసుకునేది పెళ్ళాం చేత పనులు చేయించుకోవడానికేగా. ఇక ఏ పనులు చేసే పరిస్థితిలో నేను లేను. నాలోని ఓపిక సన్నగిల్లింది. ఏ మగాడికేనా పెళ్ళాం? ఈ వయసులో నాకు పెళ్ళాం కావాలి. నన్ను చూసుకుంటూ ఇంటి పనులు వంట పనుల్లో సహాయపడే అమ్మాయి కావాలి. నెలకు 10,000 ఇస్తానని యాడిచ్చా అంది. విస్తుపోయి వింటుంది అమ్మ తెగువుకి. అన్ని పనుల్లో నాకు చేదోడు వాదాడుగా ఉండబోయే అమ్మాయినే నా అర్ధాంగిగా తలుచుకొని నేను పెళ్ళాడుతానని అన్నాను. హాస్యమాడానంతే. అనేసరికి డామని పడిపోయిన పరమానందం ప్రసన్న నీళ్లు చల్లగా చల్లగా కాసేపటికి గాని తేరుకోలేదు.